నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. ఫ్రెండ్స్ అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. అందరైతే మంచిగా ఈ 9 రోజులు బతుకమ్మ ఆడుకోండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అది ఏంటిదంటే, మా పాపకు ఇది మొదటి బతుకమ్మ కదా, అందుకే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా పాపకైతే కామెంట్ బాక్స్ లో బతుకమ్మ శుభాకాంక్షలు తెలపండి. హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక ఇయాల్టి మన వీడియో వచ్చేసి నా ముద్దుల పిల్లం పార్ట్ 26 అన్నమాట. ఎట్లుందో చూడండి, తప్పకుండా అయితే కామెంట్ చేయరి. దోస్తులు, మన ఛానల్ని ఏవైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మన వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. అలా చేయడం ద్వారా మన వీడియో అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. మీరిచ్చే లైక్సే మాకు ఎంతగానో హెల్ప్ చేస్తాయి, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలకు వెళ్దాం పదండి. కాంతక్క, ఎటో పోతాను కదా, ఏడికి పోతాను? ఈ దుకాణం దాకా పోతానా సిటమ్మా. ఇంకా ఏం కూరగాయలు లేవు, 4 కోడిగుడ్లు తెచ్చన్నా వండుదామని పోతానా. అట్లా నా శాంతక్క. సరే గాని, నీ కొడుకు దయ్యం పట్టిందట కదా, నిజమేనా? నీకేది చెప్పిందే నా కొడుకు దయ్యం పట్టిందని? దాన్ని నా ముందుకు రమ్మను. నీ అక్క దాన్ని శిఖతోటే ఉరిపెట్టి చంపుతా ఏమనుకుంటాందో గాని. ఏంది ఉరిపెట్టి చంపుతావా? గింతంత మాటకే ఉరిపెట్టి చంపుతావా కాంతక్క? ఏమో గంట గరం మీద ఉన్నావేంది? గరం మీద ఉండకపోతే చల్లగా ఉండాలనా? ఆయన నా ఇంట్లో ఏం జరుగుతుందో డప్పు కొట్టడానికి మస్తు మంది తిరుగుతారు. అంటే నువ్వు నన్నే అంటావు కదా శాంతక్క? నిన్నేమిటికంటనే, నీతో నాకేం పని? ఆయన గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు నరుముకున్నట్టు నీకేమిటికే రేషం వస్తుంది? నేను సవాల చదివితేనే నా ఇంటి ముచ్చట తీసిందాన్ని. నీకేమిటికి నోరు మూసుకొని సపడేకుండు. ఇప్పుడు ఏమిటికే కాంతక్క, ఏమో గంట గరం మీద ఉన్నావు? ఏం చేస్తానే చిట్టమ్మ, గరం మీద ఉండకపోతే నా ఇంట్లో జరిగే చిన్న ముచ్చట కూడా బయటకు వస్తుంది. మరి ఈ ముండలకు ఎట్లా తెలిసి పాడైతానేమో నా ఇంట్లో జరిగేటివన్నీ. ఇక గసమాటి కుక్కలు ఊర్లో బొచ్చడు ఉంటారే కాంతం, గవి పట్టించుకోవద్దు మనం. సరేనే సావిత్రక్క, అయితే కానీ మీరందరూ మంచిగానే ముచ్చట పెడతారు కదా. ఏం లేదు కాంతం, ఇవాళ గుడి ముందట బొడ్డమ్మ ఎత్తామని మాట్లాడుకుంటాను. ఇక గదే నువ్వు వచ్చినావు. మరి బాపటిల్లి మేము ఆడడానికి పోతానమే, నువ్వు రారాదే కాంతం. నువ్వు పాటలు మంచిగా పాడతావే, నువ్వు సాయంత్రం రా. ఆహా, బొడ్డమ్మనేసి ఆడతారా అయితే? గామెందుకు అత్తది పిన్ని, గామ రాదు. అసలే అలా కొడుకు గతం గుర్తులేదాయే, అలా కొడుకు నిలబెట్టి గావేడత్తది. ఏం మాట్లాడతానవే సరోజా? నేను గిట్లా చెప్పినా నీకు రానని? నువ్వు అట్లా అన్నందుకైనా నేను బరాబర్ అత్తనే. నీ నచ్చడే కాదే, నా బిడ్డని తీసుకొస్తా, నా కోడల్ని తీసుకొస్తా, అందరిని తీసుకొచ్చి బొడ్డెమ్మ కాడ ఆడతా చూడు. కుళ్ళు ముఖం దానా, మంచిగా ఉన్నాయి లేని అన్ని కలిపి నీ ఆట సాగిద్దాం అనుకుంటానవానే? అబ్బో, నువ్వు బౌరూపులు ఆడదానివే. వచ్చిన వాళ్ళందరికీ 1-2 కలిపించి చెప్దాం అనుకుంటానవానే నువ్వు? అత్తనే అచ్చి బొడ్డెమ్మ ఆడతా, ఆడుడే కాదు నీ నచ్చి నీ మదాన్ని అంచుతనే. ఏ ఉండు కాంతక్క, నేనేమన్నా నువ్వు అంత గిట్లనే మాట్లాడతావు ఎందుకు? నేనంటే ఎందుకు పడదు నీకు? నేను ఇప్పుడు కానుపోందేమని అన్ననా? అయ్యో మీ కొడుకు గతం గుర్తులేదు కదా, నువ్వు అత్తవో రావో అన్న గంతే. గిదానికేమో ఎగిరెగిరి పడతాను. ఎప్పుడు చూసినా నువ్వే నన్ను ఊర్తలేవు. నేను అంతగానో లేనిపోని ఏం చెప్తానా? ఉన్నదే కదా చెప్పేది. అబ్బో సంసారి పొక్క, చెప్తాను చూడు. నువ్వేమంటావే, నువ్వేమనవు? ఓ అక్క, చూసినావా అక్క, నా కుటుంబానికి ఎవరి తిట్టి తాకి పడైందో? అల్ల కళ్ళు మండ, అల్ల కళ్ళను కాకులు గొడవ, ఎవరి కళ్ళు మండినాయో నా కుటుంబాన్ని కింది మీద ఎత్తారు. ఇప్పుడు వాళ్ళ కళ్ళు చల్ల పడవచ్చక్క. ఆ దేవుడు నా కట్టాన్ని ఉత్తరేడు సావిత్రక్క. గట్లేం బాధపడు కాంతం, ఆ దేవుడు చల్లగా చూసిండు కాబట్టి నీ కొడుకు బతుకున్నాడు, మంచిగా అవుతాడు. కానీ నువ్వేం బాధపడు, బేపీ జరుగుండు. ఏమో అమ్మా, ఆ దేవుడు నేనేమంట. మనకు ఆచారం మంచిగా లేకపోతే కోలుకుందామని లోపే దెబ్బ మీద దెబ్బ అవుతుంది. కోలుకొనిత్తలేరు నా కుటుంబాన్ని, ఎవరి కళ్ళు మండినాయో. ఆగో, మళ్ళీ ఎవరిని అంటాంది? నన్నే అంటాందా? బో, నేనిప్పుడు మందలియద్దు, లేదంటే నా మీద పడి ఎడుతుంది. అయ్యో కాంతం, నువ్వు బాధపడకే. నేను చూస్తా అంటే మస్తు బాధ అనిపిస్తుంది. బాధపడకు, మనిషి అన్నాక కట్టాలు వస్తా అంటే పోతా అంటే ఇక గాయతదానికే బాధపడతావా కాంతం? ధైర్యంగా ఉండు, అదిరిపోకు నువ్వు. సరే సావిత్రక్క, నేను పోతేగా. సరే కాంతం, పొడుగు తీసుకొచ్చి పొలంలో కంటి పెట్టుకో. నీకు రంది ఎక్కువైంది కాంతం, అంత ఎక్కువ బక్క దిక్కిపోయినావు. ఎట్లుండే దాన్ని ఎట్లయినవే?
నువ్వేం రంది పెట్టుకోక కాంతం, అన్నావే చదువుకుంటాయి. మంచిగా తిని పిల్లల్ని మంచిగా చూసుకో. ఇక ఇంటికి పెద్ద దిక్కు నువ్వే గిట్లయితే ఎట్లనే పొలగాళ్ళు వదిలిపోతారు. అవునక్క, అందుకే నేను అందరి ముందు నవ్వుకుంటా తిరుగుతానా. లోపల ఎంత దుఃఖం ఉన్నా దాచుకొని బయటికి నవ్వుకుంటా తిరుగుతానా. నా బిడ్డ లేచిపోయిందని ఊరంతా పేరు చేసినప్పుడు అప్పుడైనా సగం పానం పోయింది. ఇక నా కొడుకు గట్లయిందని తెలిసి నా పైన పానాలు పైన ఏమేని ఏదో అన్ని చూసుకుంటా ధైర్యంగా బతుకుతాను అంతే. ఏ కాంతం, గట్లా రంది పెట్టుకోకు. పొలగాళ్ళ గండిపోతే నువ్వు ఇంత తినపా. అట్లనే అక్క, పోతాన్నా. ఓ పొల్ల, పోతే గాని ఇవన్నీ మనసులో పెట్టుకోకు. సాయంత్రం బొడ్డం ఆడుకున్నంత గుడికాడికి. సరే అక్క, అత్త వచ్చి ఆడుకుంటే నాకు కూడా కొంచెం నిమ్మలంగా అనిపిస్తుంది. పోతక్క మరి నేను. పాపం కాంతంకు దెబ్బ మీద దెబ్బ అయ్యేసరికి కోలుకుంటలేదు. అవునక్క, పాపం ఎట్లుండే మనిషి ఇట్లయింది. ఆమెకేమైంది? గుండోల బండ తీరున్నది కదా. ఏ ఉండే పొల్ల, గందుకే కాదు నిన్ను కాంతం తిట్టేది. ఆగో, ఇప్పుడు నేనేమన్నా? మీరు కూడా నన్నే అంటారు కదా. ఏ సరోజ, నువ్వు ఉండే, ఎప్పుడేం మాట్లాడానో తెలియదు నీకేమో. ఏమో తీపిన్ని, నేను పోతానా. సిద్ధమ్మా, ఇక నేను కూడా పోతానా. ఇది పోయేది ఒక నాకు ఏమిటి చెప్తాంది. నిన్న పొద్దుగాలేమో బాగా లొల్లి పెట్టుకున్నది, ఇప్పుడు ఏం కానట్టు ఏమో తీయగా మాట్లాడుతుంది. అవునే కృష్ణవేణి, పొద్దమ్మ మంచిగా ఉన్నదే, ముద్దుగా చేసినావు. ఎక్కడ నేర్చుకున్నావే? మాకన్నా చేయరాదు ఇంత మంచిగా. నేనా అవ్వ? నాకు మా అమ్మమ్మ నేర్పింది. నీ మకానికి బొడ్డమ్మని చేయొత్తదా? ఆ పొల్ల కాబట్టి మంచిగా చేసింది. అవ్వ, బొడ్డమ్మనైతే చేసినాం గాని ఎవ్వరు అత్తలేంది ఆడుకోవడానికి. అత్తరే మెల్లగా తీర్పాటంగా అత్తరు. వెనకట్లు ఎక్కున్నారా మా మనుషులు ఇప్పుడు. ఇప్పుడు ఫోన్లాగే టీవీలాగే ఏమో గైడ్కే అతుక్కొని పోతారు. గిట్లా బొడ్డమ్మ కాడికి వచ్చి ఎవలాడతారు ఇప్పుడు. ఇప్పుడేమో పొద్దుమాపు గదిలో సీరియళ్ళు ముద్దమందారం, కార్తీక దీపం, ఇంకా మొగని కొట్టుడు, మొగని దన్నుడు, గివేగా ఈ సీరియల్నే చూస్తారు పొద్దుమాపు. వెనకటి రోజులల్లా సందలు పడుతుంది అనగానే అరుగు మీద కూర్చొని ఎంత మంచిగా ముచ్చట్లు పెట్టుకునేదే చిట్టమ్మా. ఇది నన్నేమిటి మందలిస్తాను మళ్ళా. ఏమోటి అవు మంచిగానే కూర్చొని ముచ్చట్లు పెట్టేది. ఈ బరువు పిల్లలు మాట్లాడే నా బుద్ధి తక్కువైంది. పాపం పోన్లే అని మాట్లాడినందుకు ఏమో మీదికి పోతాంది. కాంతకు వచ్చింది. నాకు మా కనబడ్డదే. కాంతం దాదా గింత ఆలస్యమైంది ఏందే? రాంగా నా మనవడెంబడి పడ్డాడే అవ్వ. ఆన్ని మరిపిచ్చి వచ్చేసరికి గీ ఏలాయే. అమ్మ, గీ చింటిగాన్ని వదిలిపెట్టేందుకు వచ్చినవే? ఆడు ఇల్లంతా గోల గోల ఎత్తాడు. అయ్యో చింటయ్య, నువ్వెందుకు వచ్చినావయ్యా ఇక్కడికి? మీ అయ్యకపోయే పత్తి కాదే, ఇంట్లో మీ అయ్య లేడా? ఈయన్ని గిట్లెందుకు వదిలిపెట్టిర్రు? ఏమోనే అమ్మ, బాపెట్టువేండో. ఈడు ఇంట్లో ఒకడే ఉన్నాడు, లొల్లి లొల్లి ఎత్తాడు నేను వచ్చేసరికి. అబ్బాబ్బా, ఇలా తాతకైతే గింత కూడా చూసుకోవడానికి తీరుకుండది. ఏం పను ఏమో. నాకేందే అమ్మమ్మ, నేను ఇక్కడనే ఉంటా. నేను కూడా బతుకమ్మ ఆడతా. ఓ పిల్లగా, అది ఆడవాళ్ళు ఆడుకునేది కాదు, మగవాళ్ళు ఆడతారా? నేను కూడా ఆడతా, నన్ను కూడా ఆడిపించుకోర్రి. అయ్యి చింటూ, చెప్తే ఒక్కసారి నానే పోయి ఆ గోడ మీద కూర్చోపో. మగవాళ్ళు ఆడరు, ఇది ఆడోళ్ళు మాత్రమే ఆడుకుంటారు. పో నాన్న, పోయి ఆడ కూర్చోపో. అక్కడ కూర్చొని చూస్తా అంటే చూడరా, లేదంటే ఇంటికి తీసుకోవద్దా చెప్తానా. అబ్బా అద్దే అమ్మ, ఇంటికి వద్దు, అక్కడ కూర్చొని చూస్తపట్ట నేనిగా. కొంచెం అయితే మీ ఫ్రెండ్స్ కూడా వస్తారా, అలా తోడు కూర్చొని చూద్దు అనే కూర్చో. సరేనే మమ్మీ. అత్తమ్మ, ఇంకా ఆడడు మొదలు పెట్టలేదా? ఇంకా మొదలు పెట్టలేదు అట్ని. మంది తక్కువ ఉన్నారని ఇక ఈయనే కూర్చుని ముచ్చట పెడతారు. ఏ దారి అత్తమ్మ, ఆడుకుందాం. మనం ఆడతా అంటే మనల్ని చూసి వాళ్ళే వస్తారు. రాధికక్క, రాక్క, మనం ఆడదాం. అత్తన వదిన పారే, ఇక అందరం ఆడదాం. బుడ్డమ్మ బుడ్డమ్మ కోల్ బిడ్డలెందరూ కోల్, బుడ్డమ్మ బుడ్డమ్మ కోల్ బిడ్డలెందరూ కోల్. నీ బిడ్డ నీలగౌరు కోల్, నితమల చెట్టేసే కోల్. నీ బిడ్డ నీలగౌరు కోల్, నితమల చెట్టేసే కోల్. నీ బిడ్డ నీలగౌరు కోల్, నితమల చెట్టేసి కోల్. నీ బిడ్డ నీలగౌరు కోల్, నితమల చెట్టేసి కోల్. నితమల చెట్టేసి కోల్, నిట నీళ్ళు పోసే 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 కోల్. మొలకంత మొలిసింది కోల్, మొగలి వాసనలు కోల్. మొలకంత మొలిసింది కోల్,
బొడ్డమ్మ బొడ్డమ్మ కోల్ బిడ్డలిందరు కోల్. జిన్ను నువ్వు బతుకమ్మ ఆడవా? ఆడ చింటూ, నాకు పాట పాడరాదు. అయ్యో పాట పాడరాదా? మంచి పని, నాకు పాడొచ్చు. నేనొకటి పాడన్నా? నీ ముఖానికి పాట కూడా వస్తుందా చింటూ? అత్తది జిన్ను, అది నీకోసమే వస్తుంది. చూడు ఇప్పుడు నేను ఆడతా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, అది నీ చుట్టూనే తిరుగుతున్నది. అబ్బా చింటూ, నువ్వు ఓవరాక్షన్ చేయకు. మా మమ్మీతో చెప్తా, నువ్వేమనుకుంటున్నావో. అబ్బా అద్దు చిన్ను, ఉత్తుత్తగానే పాడినా. చింటూ ఏంద్రా అల్లరి? పోదాంపా, చూసిన కాడికి చాలు. అబ్బా తాతయ్య, నేనేం అలా చేస్తలేదే. ఇంకో మా ఫ్రెండ్ ఉన్నది కదా, నేను కూడా ఉంటా. ఆమె ఇంటికి పోతేనే నేను కూడా మన ఇంటికి వస్తా. అత్తమ్మ, ఇన్ని రోజులు బొడ్డమ్మలు మంచిగా ఆడుకున్నాం కదా. అవునే, మంచిగా అనిపించింది, మంచిగా ఆడుకున్నాం. ఇక బొడ్డమ్మని సాగనంతా అంటే ఏందో బాగా అనిపిస్తుంది. కాంతం, నువ్వు మంచిగా పాటలు పాడినవే, ఎక్కడ నేర్చుకునేవి ఇవన్నీ? నాకు మా అవ్వ చిన్నప్పుడు నేర్పింది సాయిత్రక్క. ఓ నాకు మస్తు పాటలు వచ్చే, కానీ యాదికి లేవు. అట్లా నాన్న కాంతం, మరి మీ కోడలు కూడా మంచిగానే పాడుతుంది కదనే, ఎవరు నేర్పిర్రు? ఇక గదానికి కూడా నేనే నేర్పినక్క. కానిగిరి కాంతం, ఇంకెంతసేపు చేస్తారు? పొట్టేమో బాయిలు ఎగిరిగా, మనం బతుకమ్మ ఆడుకోవద్దా? సందలు పడుతుంది, ఎగిరిగా. ఏమో ముచ్చట్లు పెడతారు. సరే సరే చిట్టమ్మ. మల్లిక, బొడ్డమ్మను నిద్ర వచ్చి సాగనంపేగా. సరే అత్తమ్మ. నిద్రవో బొడ్డమ్మ నిద్రవో అమ్మ, నిద్రవో బొడ్డమ్మ నిద్రవో అమ్మ. నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు, ఎనుగన్న తల్లికి నిండు నూరేండ్లు. రుద్రాక్ష పువ్వులు పూసేటి వేళ, రుద్రుడు మా దొడ్ల సొచ్చేటి వేళ. కట్టాయి పువ్వుల పూసేటి వేళ, కాముడు మా దొడ్ల సొచ్చేటి వేళ. గుమ్మడి పువ్వుల పూసేటి వేళ, నిద్రవో బొడ్డమ్మ నిద్రవో అమ్మ. జో జో జో. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ. రుద్రాక్ష పువ్వొప్పునే గౌరమ్మ, రుద్రాక్ష వనమొప్పునే గౌరమ్మ. రుద్రాక్ష చెట్టు కింద ఆట సిల్కరార, పాట సిల్కరార, కల్కి సిల్కరార, కందుమ్మ గడ్డలు రానువో నడుగులు. తీరుద్దరాక్షలు తారు గోరంటలు, ఘనమైన గొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డానమే గౌరమ్మ. కట్లాయి పువ్వుల సువ్వాయిలో పోతంది గౌరమ్మ సువ్వాయిలో. పోతే ఓతిగాని సువ్వాయిలో, మళ్ళెన్నడత్తవు సువ్వాయిలో. మళ్ళా చేయడికి సువ్వాయిలో, మళ్ళత్త జల్లార సువ్వాయిలో. ఇక మంచిగా మొక్కురురా బొడ్డమ్మను, బాయిలేద్దాం. కాంతం, ఇక నువ్వే మొక్కే అందరి తరపున, అందరూ చల్లగా ఉండాలని మొక్కు. సరేనే సావిత్రక్క. బొడ్డమ్మ తల్లి, నువ్వు అందరినీ చల్లగా చూడు. ప్రతి ఏటా నిన్ను కొలుతూనే ఉంటాం బొడ్డమ్మ తల్లి. ఈ ఏడైతే పోయి మళ్ళా చేయడికి మళ్ళా రావమ్మా. ఇక వారి ఎవరిళ్ళ కాలు పోదాం. ఇప్పటికి ఆలస్యమైంది, తొందరగా పోయి బతుకమ్మలు తీసుకొని రారి. సరేనా కాంతం, మాత్రం. దోస్తులు, వీడియో అయితే మొత్తం చూసిరు కదా. ఎట్లున్నది మన ఇయాల్టి వీడియో? తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే చూసిరు కదా, మనలందరూ కలిసి మంచిగా బొడ్డమ్మని ఆడిర్రు, అట్లనే నిమజ్జనం కూడా చేసిర్రు. ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకు మా పాప తరపున సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తప్పకుండా అయితే మా పాపకు విజ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం.